ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ వందనాలు. 2024 ఇయర్ని సంపూర్తి చేసుకొని మరొక రోజులో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఎంతో సంతోషంతో ఆరంభించాం. కానీ సమయం గడిచే కొలది మన జీవితంలో మనము అనుకొనని సంఘటనలు ఎన్నో ఎదురవుతూ వచ్చాయి. కుటుంబాల్లో మనం ప్రేమించే వ్యక్తులను కోల్పోవడం, బిజినెస్లో నష్టాలు రావడం, ఉద్యోగాలు మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి జారిపోవడం, విద్యలో అనుకున్న స్థాయిలోనికి మనం చేరుకోకపోవడం, ఇలా ఎన్నో జరుగుతూ వచ్చాయి. అలా జరిగినప్పుడు మనకు వెంటనే నిరాశ, నిస్పృహ, ఆవేదన కలుగుతుంది. ఇంక ఈ జీవితం ఇంతేనా అని అనిపించిన సందర్భాలు లేకపోలేదు. అయినప్పటికీ మనము సేవించే దేవుడు సజీవుడు. ఆయన నిరంతరము కూడా ఏకరీతిగా ఉండి మన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవుని మాట తెలియచేస్తుంది కదా, నీవు మహాభివృద్ధి పొందదువు. యోబు 8:7. నిజమే. ఎప్పుడు మనం మహాభివృద్ధి చెందుతాం? ఆరంభములో మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రతికూలతల్లో కూడా మనం ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా నిలబడినప్పుడు అక్కడ అభివృద్ధి అనేది మనము చూడగలుగుతాం, మనం పొందుకుంటాం. అంతేకాదు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడతాం. యోబు తన జీవితంలో వచ్చిన శ్రమలన్నిటినీ కూడా పొందుకొని వాటన్నిటినీ తట్టుకొని నిలబడటం ద్వారా తన జీవిత అంతములో రెండంతల ఆశీర్వాదానికి పాత్రలుగా నిలిచారు. మరి మనము కూడా మన జీవితాల్లో డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ని పొందుకోవాలి అనంటే మన ముందు వచ్చే ఆటుపోట్లు అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడవలసిందే. ఆరంభములో కొద్దిగానే కనపడుతుంది, ఆవగింజ చిన్నగానే ఉంటుంది. కానీ అది మొలకెత్తినప్పుడు పెద్ద వృక్షముగా మారినప్పుడు అది ఎన్నో పక్షులకి ఎలా ఆసరా అవుతుందో, నివాస స్థలమునిస్తుందో, అలాగే మన జీవితాలు కూడా ఆరంభంలో కొద్దిగా ఉన్నప్పటికీ అది మహాభివృద్ధి చెందేంత వరకు కూడా మన ఓపికగా నిలిచి ఉన్నట్లయితే ఇదిగో మన ముందుకు ఇలా 2025 నూతన సంవత్సరం రానే వచ్చింది. మరి ఈ సంవత్సరంలో మనము దేవుని యొక్క మహాకృప చేత మహాభివృద్ధి చెందుదాం. ఎందుకంటే ఇది దేవుని మాట. ఒక మనిషి మాట అయితే కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. కానీ దేవుని మాట నిత్యము నిలుస్తుంది, నిరంతరము నిలిచేది. అంతేకాదు అది తరతరాలకి కూడా కొనసాగేది. అటువంటి మహాభివృద్ధి చెందే ఆశీర్వాదముతో దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.